గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే తెలుసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మోడీ నామినేషన్కి సంబంధించిన ఒక వార్త చూసుకోవచ్చు. ఎన్డీఏ నేతల వెంట రాగా వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్. సో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న మోదీ నామినేషన్ దాఖలకు ముందు ప్రధానిని అభినందిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సో చిత్రంలో బీజేపీ నడ్డా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక మరిన్ని వార్తల్లోకి వెళ్తే పథకాల నిధులు గుత్తేదారులక పేదలకు చెల్లింపులు ఆపేసి అనూయ గుత్తేదారులకు చెల్లించేందుకు గూడుపుటాని పథకాల లబ్ధిదారులకు 14,165 కోట్ల చెల్లింపులపై ఎన్నికల ముందు సీఎస్ హడావిడి. మే 13కు ముందు ఇచ్చేందుకు సర్వశక్తిలా ఓడిన జవహర్ రెడ్డి. సో పోలింగ్ తర్వాత పంపిణీకి ఎన్నికల సంఘం పచ్చజెండా. పోలింగ్ మూసిన 24 గంటలు దాటినా ఉలుకు పలుకు లేని అధికారులు. సో ఎలక్షన్ జరిగినప్పటి నుంచి మనం ఏపీలో దాడులు అయితే చూసుకుంటున్నాం. సో ఇక్కడ తాజాగా ఒక వార్త చూసుకోవచ్చు. వైసీపీ మూకల రక్తదాహం, 2వ రోజు తీవ్ర హింసాకాండ. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై హత్యాయత్నం. సో తిరుపతిలో చెవిరెడ్డి అనుచరులు అఘాయిత్యం, మారణాయుధాలు, రాళ్లు, బీరు సీసాలతో దాడి. సో కారంపూడిలో టీడీపీ సానుభూతి పరులపై దాడులు, పార్టీ కార్యాలయం ధ్వంసం. వైసీపీ శ్రేణులకు సారథ్యం వహించిన ఎమ్మెల్యే పిన్నెల్లి. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల బీభత్సం. టీడీపీ బీసీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం వద్ద వైసీపీ మూకల దాడిలో సొమ్మసిల్లిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని ఆసుపత్రికి తరలిస్తున్న టీడీపీ శ్రేణులు. సో ఇక జగన్ విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి. వెళ్లిన చోట ఫోన్ నెంబర్ వివరాలు ఇవ్వాలని ఆదేశం. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు యూరోప్ పర్యటన. సో ఇక పోలింగ్ ఫైనల్ రిజల్ట్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. పోలింగ్ 82.37%. 2014తో పోలిస్తే 3.47% ఎక్కువ. 2019తో పోలిస్తే 2.57% అధికంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇంత భారీగా ఓటింగ్ జరగడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి. ఇది ప్రాథమిక అంచనాలే. అధికారిక గణాంకాలు విడుదలైతే పూర్తి స్పష్టత. ఇక ఏబిఎన్ లో చూసుకుంటే ఇక్కడ కూడా దాడులకు సంబంధించిన వార్తనే ప్రధానంగా చూసుకోవచ్చు. సో విధ్వంసకాండ, తిరుపతి, తాడిపత్రి, పల్నాడులో చెలరేగిన వైసీపీ మూకలు. సో నెత్తురోడిన పల్నాడు పోలింగ్ మర్నాడు కారంపూడిలో బీభత్సం. టీడీపీ కార్యాలయం, వాహనాలు ధ్వంసం. టీడీపీ కార్యకర్తల ఇల్లు, షాపులపై రాళ్ల వర్షం. వందలాదిగా వెళ్లి టీడీపీ గ్రామాల్లో బీభత్సం. సో హింసాకాండకు వైసీపీ అభ్యర్థుల నేతృత్వం. దగ్గరుండి దాడులు చేయించిన కాసు అనిల్. సో గాయపడ్డ కారంపూడి సిఐ నారాయణ స్వామి ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో తిరుపతిలో అరాచకం. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై హత్యాయత్నం. మాటేసి విరుచుకుపడ్డ 150 మంది. సో సుత్తి, రాడ్లు, బీరు సీసాలతో పెనుదాడి. నానికి గాయాలు, గన్మ్యాన్ కు తీవ్రంగా. ఆత్మరక్షణకు గాల్లోకి గన్మ్యాన్ కాల్పులు. టీడీపీ శ్రేణులు ప్రతిదాడి. సో విధ్వంసం గాల్లోకి బలగాల కాల్పులు, లాఠీ చార్జీలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో ఇక ఇదే దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే యుద్ధభూమి తాడిపత్రి 2వ రోజు కొనసాగిన వైసీపీ గుండాగిరి. టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి. టీడీపీ శ్రేణుల ఎదురు దాడితో రణరంగం. సిఐకి గాయాలు, పోలీస్ వాహనాల ధ్వంసం. సో జేసీ పెద్దిరెడ్డి ఇళ్ల వద్ద మరోమారు దాడులు. గంటలు గడిచిన అదుపులోకి రాని పరిస్థితి. సో ఇక్కడ కూడా తినండి, తెరమండి, తగలబెట్టండి. కారంపూడిలో వైసీపీ మూకల స్వైర విహారం. రాడ్లు, కర్రలతో 100 మంది వీరంగం. 30 కార్లు, 300 మంది రౌడీలతో విధ్వంసం. దగ్గరుండి రెచ్చుకుంటున్న పిన్నెల సోదరుడు. సో ఇంకా దాడులు కొనసాగుతున్నాయని కూడా మనం ఇక్కడ ఇమేజ్ ద్వారా చూసుకోవచ్చు. సో పులివర్తి నాని కారుపై సెమ్మెటితో దాడి చేస్తున్న దుష్టం. అదే సెమ్మెటితో గన్ మ్యాన్ పై పెను దాడి. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే పథకాలకి ఏవైతే ఎలక్షన్ ముందు నిలిచిపోయిన పథకాలు ఉన్నాయో దానికి సంబంధించి వార్త చూసుకోవచ్చు. ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా, నొక్కేస్తారా, అవసరం తీరిపోయిందని వదిలేస్తారా, 6 పథకాల సొమ్ములు ఇచ్చేది ఎప్పుడు? పోలింగ్ కు 2 రోజుల ముందు హడావిడి. డబ్బులు ఇచ్చేస్తామంటూ లేఖల మీద లేఖలు. నిబంధనలకు విరుద్ధంగా ఈసీ బ్రేక్. పోలింగ్ తర్వాత నిధుల జమకే ఓకే. ఇప్పుడు చప్పుడు చేయని ప్రభుత్వం. కాంట్రాక్టర్లకు చెల్లింపులపైన ఆసక్తి. సో నిధులు సర్దేస్తారనే అనుమానాలు. సో అదే పథకాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసుకోవచ్చు. జనం సొమ్మేగా ఇచ్చేయండి. హిందూజా కోసం వసూల్ రాజా ఒత్తిడి. 4 ఎన్నికల ఫలితాలకు ముందే 1500 కోట్లు చెల్లించేయాలని తొందర. గతంలో హిందూజా క్లైమ్ కు ఈఆర్సీ నో. వసూల్ రాజా తీరుతో ఆందోళన. డి స్కీమ్లు సలహా కోసం రిటైర్డ్ జడ్జ్ విక్రమ్జిత్ కు లేఖ. సో కొత్తగా 4,000 కోట్లు అప్పు. నెలన్నరలోనే 17,000 కోట్ల రుణం. పేదలకు ఆపి కాంట్రాక్టర్లకు చెల్లింపుల. రాజకీయ స్వార్థంతో చేసే ఈ పనులు అడ్డుకోండి. గవర్నర్కు చంద్రబాబు లేఖ. కాంట్రాక్ట్ చెల్లింపులకు నిలిపివేయాలని కూడా విజ్ఞప్తి. సో ఇక్కడ కూడా పోలింగ్ కి సంబంధించిన వార్త. రికార్డు బద్దలైంది. రాష్ట్రంలో పోలింగ్ శాతం 81.17. ఓటర్ టర్నౌట్
యాప్లో వెల్లడి. సో రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే ఈ స్థాయి పోలింగ్ ఇదే ప్రథమం. సో 2019తో పోలిస్తే ఎక్కువ శాతం నమోదైనట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక సాక్షిలో చూసుకుంటే ఇక్కడ కూడా దాడులకు సంబంధించిన వార్తలే ప్రధానంగా చూసుకోవచ్చు. పచ్చముఠ స్వైర విహారం అని కూడా దౌర్జన్యాలకు దారి చూపిన ఎన్నికల కమిషన్ అని కూడా ఇమేజ్ లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. పద్మావతి మహిళా వర్సిటీ వద్ద వైసీపీ నాయకుల వాహనాలను పెట్రోల్ పోసి తగిలిపెడుతున్న పచ్చముఖలు. సో తాడిపత్రిలో ట్రాక్టర్లో రాళ్లు తీసుకొచ్చి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ఇంటిపైకి విసురుతున్న టీడీపీ నేతలు. సో పెద్దకూరపాడు నియోజకవర్గంలో కుమ్మంపాడులో టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ సర్పంచ్ నాగేశ్వరరావు. సో ఇంకా ఏపీలో దాడులు కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇవి వాళ్ళ పత్రికలోని ప్రధాన వార్తల్లోని మరిన్ని విశేషాలు డిబేట్లో చర్చించుకునేందుకు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.